ఆదామవ్వలను సృష్టించి ఆదికాండం 1:27 మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి. మానవుడు అభివృద్ధి చెందాలని దేవుని ఆశ. అయితే ఇక్కడంటున్నాడు మనము ఏం చేయాలంటే మనము 20వ వచనము 1 కొరింథీ పత్రిక 7:20 ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. మన స్థితిని, మన పూర్వస్థితిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము ఒకప్పుడు పిలువబడినప్పుడు దీనస్థితిలో ఉండవచ్చు గానీ, మన పూర్వపు స్థితిని మనం మర్చిపోకూడదు. కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. యాకోబు ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 32:9-11 వచనాలు మనం చదివితే అక్కడ చెప్తాడు, ఇదిగో పూర్వం నేను ఒక్క చేతి కర్రతో నేను ఇక్కడికి వచ్చాను. అయితే నన్ను ఇంత గొప్పగా నువ్వు హెచ్చించావు ప్రభువా అని చెప్పి ఆదికాండం 32:9-11 వచనాల్లో అక్కడ యాకోబు అంటాడు. అలాగే దావీదు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు, నేను ఎంతటి వాడిని ప్రభువా,